ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు ఎట్లా వచ్చినావు బా? మ్యాప్స్ పెట్టుకోకుండా వచ్చేసిన. నాగర్ కర్నూల్ మినీ ట్యాంక్ బండ్ లవ్ NGKL 2% ఛాన్స్ కూడా లేదు. నార్మల్గా వెళ్దాం మనకి. యాక్చువల్గా అయితే సోమశిలలో ద్వాదశ జ్యోతిర్లింగాన్ని కవర్ చేసుకున్నామా. ఓకే, నాగర్ కర్నూల్ కొల్లాపూర్ రోడ్లో ఉన్నా. నాగర్ కర్నూల్లో ఉన్నాం. ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు ఎట్లా వచ్చినావు బా? మ్యాప్స్ పెట్టుకోకుండా వచ్చేసిన. కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత మ్యాప్స్ పెట్టేసుకుందాం. గుర్తుకొస్తారా నాకు? ఇది నాగర్ కర్నూల్ మినీ ట్యాంక్ బండ్. మన హైదరాబాద్ ట్యాంక్ బండ్ ఎట్లా ఉంటుందో సేమ్ అదే మినీ ట్యాంక్ బండ్. ఇది నాగర్ కర్నూల్ మినీ ట్యాంక్ బండ్ అంటారు దీన్ని. లవ్ NGKL. జై జవాన్, జై కిసాన్, జై హింద్. ఇది నార్మల్గా ఉంటే కూడా ఏం కాదు బేసిక్గా. కానీ ఏమైపోయిందంటే ఇక్కడ గుంటలు పడిపోయినాయి కదా. ఈ గుంటలు పడిపోవడం వల్ల అస్సలు 2% ఛాన్స్ కూడా లేదు. నార్మల్గా వెళ్దాం మనకి. నేను మాట్లాడుతున్న నా మాటలు మైక్లో ఎట్లా వినిపిస్తున్నాయో తెలియదు, కానీ దీంట్లో మొత్తం గుంతలు ఉంది. మీకు గోప్రో స్టెబిలైజేషన్ ఉందన్నమాట. స్టెబిలైజేషన్ ఆన్లో పెట్టున్నా, అందుకని మీకు కెమెరా ఇలా షేక్ అయినా మీకు కనిపించదు. స్టెబిలైజేషన్ ఆన్లో ఉంటుంది కాబట్టి నార్మల్ జరక్లు ఉంటాయి కదా, ఈ నార్మల్ జరక్లు ఇవి కనిపించవు అనమాట మీకు. అది మినిమం ఇట్లయితే, ఇట్లా అయితే ఇప్పుడు చూడండి, నేను జరక్ ఇస్తా. ఇప్పుడు గట్టిగా ఊపడం ఇది మీకు కనిపిస్తుంది. ఇది ఇప్పుడు నేను నార్మల్గా ఊపుతున్నా, నేను మాట్లాడుకుంటా నార్మల్గా హెల్మెట్ ఊపుతున్నా. ఇది మీకు పెద్ద డిఫరెన్స్ కనిపించదు, మీకు నార్మల్గానే ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే మన గోప్రోలో ఈ ఆప్షన్ ఉందన్నమాట. ఏంటిది? స్టెబిలైజేషన్ అని ఉంటుంది. అది ఆప్షన్ ఉండడం వల్ల మీకు ఆ వైబ్రేషన్స్ అనేవి మీరు ఫీల్ కారనమాట చూసేటప్పుడు. స్ట్రైట్ వెళ్తే శ్రీశైలం రోడ్కి కనెక్ట్ అవుతాం యాజ్ యూజువల్. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ బోర్డు దగ్గర అనుకుంటా. బోర్డు గ్రీన్ కలర్ బోర్డు కనిపిస్తుందా? టైం 2 అయింది. ఎగ్జాక్ట్ 2 అయింది టైము. ఏమవుతుంది ఏమో అప్పుడప్పుడు ఈ గోప్రోకి ఎందుకేమో తెలియదు, కానీ అప్పుడప్పుడు సడన్గా ఆగిపోతుంటుంది. దీని అది ఆగిపోయేది అప్పుడే ఆగిపోవచ్చు కదా, అట్లా ఆగిపోదు. ఎప్పుడైనా ఇంపార్టెంట్ అది తీయాలి అనుకుంటున్న టైంలో ఆగిపోతుంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు ఆగిపోదు. ఇప్పుడు చెత్త అవుతున్నావు కదా, ఇప్పుడు వస్తుంది. ఎప్పుడైనా నేను అది ఏదైనా మంచి సీన్ చూద్దామన్నప్పుడు అప్పుడు రాదు. మైసి గండి టెంపుల్ ఓపెన్ ఉంటుందా లేదా అని డౌట్ నాకు, అంతే. ఆఫ్టర్నూన్ టైం కదా, బంద్ చేస్తారు కదా. బంద్ చేసిన 3కి ఓపెన్ చేయాలి మ్యాక్స్ 1 to 3 క్లోజ్ ఉంటుంది అనుకుంటున్నా. ఏమో అదృష్టం. పైకి పెట్టుకోవడానికి ఏదన్నా నీడ ఉంటే బాగుంటుంది.
ఈరోజు నాకు మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే మనం కవర్ చేసింది 3 టెంపుల్స్, మాటకి 3 టెంపుల్స్ కవర్ చేసినాం అనుకుంటున్నా, కానీ యాక్చువల్గా అయితే సోమశిలలో ద్వాదశ జ్యోతిర్లింగాన్ని కవర్ చేసుకున్నామా. ఓకే, శివరాత్రి రోజు శివుడిని కవర్ చేసుకున్నామా. సెకండ్ సింగవటం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, అక్కడ లక్ష్మీనరసింహస్వామిది దర్శనం చేసుకున్నాం. అండ్ లాస్ట్ అమ్మవారి దర్శనం కూడా అయిపోయింది. సో ఈరోజు మనం ముగ్గురిని కవర్ చేసినాం కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది, హ్యాపీగా కూడా అనిపిస్తుంది. నేనైతే ఈ వ్లాగ్లో ఏమేమి చూపించాలనుకుంటున్నానో 110% అన్నీ చూపించిన. అండ్ నేను చూపించిన వరకు మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు ఈ వీడియో కంప్లీట్ చూసింటే మీకు మొత్తం ఈ వీడియోలో ఒక్కటి మైనస్ ఉంటుంది. వీడియోలో ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కవర్ చేసిన, కానీ ఒక్కటి మీకు మొత్తం వీడియోలో ఎక్కడ కనిపించింది ఏంటంటే ఫుడ్. నేను మార్నింగ్ 6 స్టార్ట్ అయినా కదా, 6 o'clock నుంచి బ్రేక్ఫాస్ట్ చేయలేదు, లంచ్ చేయలేదు. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ టైం 4 అవుతుంది అనుకుంటా, 3:30 అవుతుంది. ఇప్పుడు వరకు అట్లీస్ట్ మీకు వీడియోలో స్నాక్స్, చాయ్, బిస్కెట్ ఇట్లా ఏం చూడలేదు, ఎందుకంటే ఈరోజు ఫాస్టింగ్ చేస్తాను అనమాట. అందుకే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా టెంపుల్స్ కవర్ చేసుకొని వెళ్దామని తొందరగా స్టార్ట్ అయినా, తొందరగా వచ్చిన, తొందరగా కంప్లీట్ చేసుకున్నా. టిల్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, అంతా మంచిగా ఉంది. చూసారు కదా, ఈ వ్లాగ్లో మొత్తం మనం 3 టెంపుల్స్ని కవర్ చేసినాం. ఫస్ట్ సోమశిల, సెకండ్ సింగవటం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, థర్డ్ మైసిగండి దేవాలయం. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్, నేను మీ వినోద్ కుమార్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బై బై అండ్ సీ యూ సూన్.